హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి చికెన్ టమాటా కర్రీ అండి. చికెన్లో అయితే టమాటాలు వేస్తున్నాను. ఎందుకో కానీ ఈ మధ్య చికెన్ కర్రీ ఎలా చేసినా కానీ చాలా బాగా కుదురుతుందండి. దానికి సీక్రెట్ వచ్చేసి నేను చేసేటువంటి మసాలా. ఆ మసాలా ఏంటి, ఎలా చేస్తున్నాను అన్నది మీకు కూడా తెలియాలి అంటే ఈ వీడియో పూర్తిగా చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే కర్రీలోకి వెళ్ళిపోదాం. ముందుగా 1 కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. చూడండి, ఈ సైజు ముక్కలుగా అయితే కట్ చేసాము. ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. అందులోనే ఒక 3 ఉల్లిపాయలు, ఒక 4 పచ్చిమిర్చి తీసుకొని మంచిగా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టేసి అది హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకున్నానండి. కూరకు సరిపోయేంత ఆయిల్. అది కూడా హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి అలానే కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయల్ని ఒకసారి తిప్పుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగాలి కదా. ఈలోగా మనం టమాటాలు, ఒక మీడియం సైజ్ టమాటాలు ఒక 4 తీసుకొని కట్ చేసుకుంటున్నాను. ఇవి కట్ చేసుకునే లోపల మన పచ్చిమిర్చి అలానే ఉల్లిపాయలు అయితే కొంచెం కలర్ చేంజ్ అయ్యాయండి. చూడండి, ఒకసారి తిప్పుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ మీద కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే పసుపు వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడైతే మంచిగా ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు వేగిన తర్వాత ఇందులో మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలి. నేనైతే కల్లుప్పు వేస్తున్నాను. అలానే మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నాను. మధ్య మధ్యలో కలుపుతూ ఉండకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అడుగంటిపోతుంది. ఇప్పుడు కమ్మని వాసన వస్తుందండి. మనం కడిగి పెట్టుకున్నటువంటి చికెన్ ముక్కలన్నీ కూడాను వేసేసుకొని మంచిగా ఒకసారి కూరంతా తిప్పుకోవాలి. చూసారా, ఇలా గంటె పెట్టి ప్రతి ముక్క కూడా మనం వేసినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు అంతా కట్టే విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అయితే ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో చూసుకుంటూ ఉడకనివ్వాలి. వాటర్ అంతా చూడండి ఎలాగొచ్చిందో. నేను మీడియం ఫ్లేమ్లో పెట్టాను. ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటాలు కూడా వేసాను అన్నమాట. అది ఉడికేలోక ఒక చిన్న కళాయిలో 2 స్పూన్ల ధనియాలు, అలానే ఒక 4 యాలకులు, ఒక చిన్న చెక్క, అలానే 4-5 లవంగాలు, కొన్ని ఒక 1/2 స్పూన్ మిరియాలు వేసి బాగా కలుపుకుంటూ వేపుకోవాలి. ఇవి మరీ ఎక్కువగా ఫ్లేమ్లో వేపినట్లయితే మాడిపోతాయి. ఇప్పుడు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొంచెం సేపు ఆరిన తర్వాత వీటిని అయితే చిన్న మిక్సీ జార్లో వేసుకొని మంచిగా ఆరిన తర్వాత ఇందులో ఒక చిన్న కొబ్బరి ముక్క కూడా తీసుకొని కట్ చేసుకొని వేసుకొని మనం దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఈ పౌడర్ చూడండి, ఇలా అయితే మిక్సీ పట్టుకున్నాను. కమ్మటి వాసన అయితే వస్తుందండి. ఇప్పుడు మనం కర్రీలోకి వెళ్ళిపోదాం. దీనిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద మూత తీసేసి చూడండి ఒకసారి తిప్పుకోవాలి. తిప్పుకొని మళ్ళా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అయితే బాగా ఉడకనివ్వాలండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి కూరకు సరిపోయేంత కారం, అలానే కొంచెం మెంతు పసుపు, మనం మిక్సీ పట్టుకున్నటువంటి మసాలా పొడి ఉంది కదా, స్పెషల్ మసాలా పొడి, అది వేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి బాగా కూరంతా తిప్పుకోవాలి. చూసారా, మనం వాటర్ ఏమీ వేయకుండానే ఎలా వచ్చేసాయో వాటరు. మీడియం ఫ్లేమ్లో పెట్టి వండినట్లయితే కూరకు మనం వేరే వాటర్ పోసే పని లేకుండా చికెన్లో ఉన్నటువంటి వాటర్తోనే చికెన్ మొత్తం కూడాను ఉడికిపోతుందండి. అదే ఫ్లేమ్ ఎక్కువ పెట్టినట్లయితే చికెన్లో వాటర్ అంతా కూడాను ఇనికిపోతుంది. మూత పెట్టి కాసేపు ఉడకనిచ్చి మళ్ళీ మూత తీసి మనం కడిగి పెట్టుకున్నటువంటి కరివేపాకు వేసి ఒకసారి తిప్పాలి. తర్వాత చివరిగా మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఉడకనిచ్చి లాస్ట్లో మనం కట్ చేసి కడిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయటమేనండి, దింపేసుకొని. అంతే, ఎంతో రుచికరమైనటువంటి చికెన్ కర్రీ అయితే చాలా అంటే చాలా బాగా రెడీ అయిపోయింది. మరి ఈ చికెన్ కర్రీని అయితే వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నా, లేకపోతే చపాతీలు కానీ, దోశలు కానీ, గారెలు కానీ
వేటిలో తిన్నా కానీ చాలా పూరీలు ఇలా వేటిలో తిన్నా కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీన్నైతే ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే దీన్ని ఇలా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని మంచిగా మనం వేడిగా అన్నంలో వేసుకొని తినేయటమేనండి. చూస్తుంటేనే ఊరిపోతుంది కదా. మరి మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఇలా ట్రై చేయండి. మసాలా ఇలా ట్రై చేసి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ అడిగి చేయించుకొని తింటారనమాట, అంత బాగుంటుంది. మరి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.